See below the average monthly temperatures of each month of Anantapuram. Table 1. Average monthly temperature of Anantapuram. This table shows us average monthly temperature of Anantapuram. This column belongs to month. In this column, maximum temperature is recorded. In this column, minimum temperature recorded. January 30 degrees maximum temperature, but here approximately 27 is recorded, but in this table 30 is given, so it is not corresponds to this. And February 33, here it is also 33 degrees. March 37, but here 35 is recorded. April 39, but here 38 is recorded. May 39, here also 39 is recorded. June 35, here 35 is recorded. July 33, okay, here 31 is recorded. August 33, here 30 is recorded. September 33, here 31 is recorded. October 32, here 31 is recorded. November 30, November here 28 is recorded. December 29, here 28 is recorded. Now we see the minimum temperature. 17, here this is 15 or 16. 19, it is 19. 22, you have to, this 22 degrees Celsius you have to record on the graph. Approximately 22, this is 22. April, this is 25, this is 26. May 26. June 25. July 24. August 24. September 23. October 23. November 20. December 18. You have to point out these minimum temperatures on the graph in your book. After that, you join these lines. Then this curve shows us average minimum temperature. Like that you have to do in your textbook. మ్యాక్సిమం టెంపరేచర్స్ మంత్ వైజ్ ఇక్కడ టేబుల్లో ఇచ్చారు. దీన్ని ఇక్కడ గ్రాఫ్లో రిప్రజెంట్ చేశారు. అంటే టేబుల్ ఇది గ్రాఫ్. అయితే ఇక్కడ కొన్ని ఈ పాయింట్అవుట్ చేయడంలో చిన్న తేడాలు టెక్స్ట్ బుక్లో ఉన్నాయి. ఇక్కడ 30 ఉంది, ఇక్కడ 30 లేదు. ఇక్కడ సుమారుగా 28 ఉంది. ఇక్కడ 33 ఉంది. ఇక్కడ ఇది సుమారుగా సరిపోవచ్చు. ఇది 33 కింద. ఇది 37 ఉంది, కానీ ఇక్కడ 35 ఉంది. ఇక్కడ ఈ మ్యాక్సిమం టెంపరేచరు తాలూకా రికార్డింగ్ చేయడం దీనికి టాలీ అవ్వట్లేదు, చిన్న మిస్టేక్స్ ఉన్నాయి. మీరు మాత్రం ఏం చేస్తారంటే ఈ జనవరి ఫిబ్రవరి ఆల్రెడీ రికార్డ్ అయిపోయాయి కదా, మార్చి నుంచి మీరు టేబుల్ చూసి మీ టెక్స్ట్ బుక్లో ఇలాగా పాయింట్ చేయండి. మార్చిలో 22 కదా, ఈ లైన్ 20 కాబట్టి ఇది 22 అప్రాక్సిమేట్గా ఇక్కడ ఉండొచ్చు. 26 కదా ఏప్రిల్లో, ఇది 25 కాబట్టి 26 ఉండొచ్చు. ఆ విధంగా మీరు పాయింట్అవుట్ చేయాలన్నమాట. యూజ్ ద డాటా ఇన్ ద టేబుల్ 1, ఈ టేబుల్ 1లో అండ్ ప్లాట్ ద యావరేజ్ మినిమం మంత్లీ టెంపరేచర్స్ ఫర్ అనంతపురం ఆన్ ద సేమ్ గ్రాఫ్ పేపర్ ఇన్ విచ్ ద గ్రాఫ్ ఆఫ్ మ్యాక్సిమం టెంపరేచర్స్ ఈజ్ డ్రాన్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్. మీకు అర్థమవడం కోసం ఈ మ్యాక్సిమం టెంపరేచర్స్ని ఇక్కడ ప్లాట్ అంటే గుర్తించారు. పిఎల్ఓటి ప్లాట్ అంటే పిఎల్ఓటి ప్లాట్ గుర్తించారు. మీరు ఇప్పుడు మీ మిగిలిన మంత్స్ అంటే జనవరి ఫిబ్రవరి గుర్తించారు. మిగిలిన మంత్స్ యూ హ్యావ్ టు ప్లాట్ ఆన్ ద గ్రాఫ్. ఈ గ్రాఫ్లో మీరు ప్లాట్ అంటే గుర్తించాలి. ద ఫస్ట్ 2 months హ్యావ్ ఆల్రెడీ బీన్ డన్
ఫర్ యూ ఇన్ ద గ్రాఫ్ 1. ఈ ఫస్ట్ 2 కూడా మీకు గ్రాఫ్ 1లో చూపించారు. రిమైనింగ్ది మీరు చేయాలి. లుక్ ఎట్ ద డాటా. ఇది డాటా అండ్ ద గ్రాఫ్. ఇది గ్రాఫ్, ఇది డాటా. అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అబౌట్ అనంతపురం. ఆన్సర్స్ ఇప్పుడు మీరు చెప్పాలి. హౌ కోల్డ్ డస్ ఇట్ యూజువల్లీ గెట్ ఇన్ నవంబర్ ఇన్ అనంతపురం? ఎంత చలిగా ఉంది అనంతపురంలో నవంబర్లో? అది క్వశ్చన్. కోల్డ్ అంటే ఎంత చల్లగా ఉందని అర్థం. ఇన్ విచ్ మంత్? నవంబర్. ఇన్ విచ్ సిటీ? అనంతపురం. అనంతపురం టేబుల్ ఇది కాబట్టి నవంబర్ చూస్తాం. కోల్డ్ అన్నాడు కాబట్టి మ్యాక్సిమం చూడాలా, మినిమం చూడాలా? కోల్డ్ అంటే మినిమమే చూడాలి. హాట్ లేకపోతే వార్మ్ అంటే మ్యాక్సిమం చూడాలి. ఇక్కడ కోల్డ్ అన్నారు కాబట్టి మినిమం చూసాం. ఎంత ఉంది ఇక్కడ? 20 degrees Celsius ఉంది. అంటే దీని ఆన్సరు 20 degrees Celsius అన్నమాట. విచ్ మంత్ హ్యాస్ ద హయ్యెస్ట్ మ్యాక్సిమం టెంపరేచర్ ఇన్ అనంతపురం? మ్యాక్సిమం టెంపరేచర్ తాలూకా అన్నీ చూస్తే ఏ మంత్లో మ్యాక్సిమం ఉంది? విచ్ మంత్ హ్యాస్ ద హయ్యెస్ట్ అంటే ఎక్కువ, చాలా ఎక్కువగా ఉంది. ఏ నెలలో? మ్యాక్సిమం టెంపరేచర్ 30, 33, 37, 39, 39, 35, 33, 33, 33, 32, 30, 29. అంటే 39 ఏప్రిల్లోనూ ఉంది, మేలో కూడా ఉంది. ఇక్కడ ఏప్రిల్ అండ్ మే అని రాయాలి. యాక్చువల్గా ఏంటంటే ఈ గ్రాఫ్ ప్రకారంగా అయితే మేలో ఉంది ఇక్కడ. సరే, గ్రాఫ్లో హయ్యెస్ట్ ఉంది, ఏప్రిల్లో మాత్రం కొంచెం తక్కువ ఉంది. కానీ టేబుల్ చూస్తే మాత్రం 2 నెలలు రాయాలి. ఏప్రిల్ అండ్ మే 2 months రాయాలి. ఎందుకంటే టేబుల్లో ఉన్నదాన్ని గ్రాఫ్లో రికార్డ్ చేసినప్పుడు చిన్న తేడాలు వచ్చాయి. ఓన్లీ గ్రాఫ్ చూసామనుకోండి, ఏ మంత్లో ఎక్స్ట్రా ఉంది, హయ్యెస్ట్ టెంపరేచర్ ఉంది, మే, క్లియర్గా తెలిసిపోతుంది. ఏప్రిల్లో కొంచెం తక్కువ ఉంది, 38 అనుకుందాం. మేలో 39 ఉంది. కాబట్టి గ్రాఫ్ చూస్తే ఆన్సర్ ఏంటి? ఓన్లీ మే. కానీ టేబుల్ చూస్తే ఆన్సర్ ఏంటి? ఏప్రిల్ అండ్ మే. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద హైయెస్ట్ మ్యాక్సిమం టెంపరేచర్ అండ్ లోయెస్ట్ మ్యాక్సిమం టెంపరేచర్ ఇన్ ద ఇయర్ అంటే అన్ని నెలలను. హైయెస్ట్ మ్యాక్సిమం టెంపరేచర్ చూడాలి, ఇది హైయెస్ట్. ఇది లోయెస్ట్ మ్యాక్సిమం టెంపరేచర్ చూడాలి. లోయెస్ట్ ఏది? 29. 39 - 29 డిఫరెన్స్ అడిగాడు. డిఫరెన్స్ అంటే తీసివేత చేయాలి. అంటే 10 degrees. దీని ఆన్సరు 10 degrees.